పింగళ గారి పాటలు కాపీలు కొట్టుకుంటూ వీరు రాశారని ఒక అపవాదు ఆయన చేశారు. పింగళ గారి పదాన్ని వాడింది ఒకే ఒక్క చోట. అది కూడా వారికి నివాళిగా. 'బాహుబలి' సినిమాలో ఇంత పెద్ద సినిమా రాస్తున్నాను గాబట్టి, ముగ్గురు రచయితలకి నాకిష్టమైన ముగ్గురు రచయితలకి నివాళిద్దాం అనుకున్నాను అని జెప్పి, 'పచ్చబొట్టు' పాటలో మాయగా నీ సోయగాలాలు వేసి నన్నిలా మార్చింది నువ్వే హలా. 'హల' అన్న పదం పింగళ గారి సృష్టి. వారి పదాన్ని వాడి ఇక్కడ నివాళి ఇద్దాం అనుకున్నాం. రెండోది సోయగాలాలు. సోయగం, గాలం అనే 2 పదాలకి బీటముడేసి సంధి కుదరకపోయినా బీటముడేసి ఆ 2 పదాల అర్థాలు ధ్వనించేలాగా చేయడం వేటూరి గారి శైలి. వారికి నివాళి ఇద్దామని. మూడోది చెమ్మ చేరేటి చెక్కిళ్ళలో చిందులేసింది సిరివెన్నెల అని సిరివెన్నెల గారి మీద నాకున్న గౌరవాన్ని చాటుకోవడానికి ఆ లైన్ రాశాను. అంత పెద్ద క్యాన్వాస్ మీద వస్తున్నప్పుడు వారికి నివాళులు అర్పించాలని చేశాను. కానీ ఏ పాట పింగళ గారిది నేను కాపీ కొట్టాను. నేను రాసిన 1530 పాటల్లో పింగళ గారిది నేను కాపీ కొట్టిన పాట ఏంటో చెప్పమని. ఓకే, మీరు చాలా పర్ఫెక్ట్ ప్రిపేర్డ్గా మాట్లాడుతున్నారు. ఒక నింద వేసినప్పుడు నిరూపణ కూడా ఉండాలి కదా.